అంతరిక్షం ఒక అద్భుత ప్రపంచం. మనకు కనిపించే ఈ విశ్వం ఎంత విస్తారమైందో, ఎంత రహస్యాలతో నిండి ఉందో ఊహించడం కష్టం. ఆకాశంలో మనం చూడగలిగే నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు కలిపి ఒక అద్భుతమైన అంతరిక్షం అంటారు. అంతరిక్షం అంటే భూమి వాతావరణం సుమారు 100 కిలోమీటర్ల ఎత్తుకు ఉంటుంది. తర్వాత వాతావరణం తగ్గిపోతూ పూర్తిగా శూన్యంగా మారుతుంది. అక్కడ గాలి ఉండదు, శబ్దం వినిపించదు. ఉష్ణోగ్రతలు మైనస్ నుండి వందల డిగ్రీల వరకు మారుతుంటాయి. ఈ వాతావరణం లేని ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు. విశ్వం యొక్క విస్తృతి. విశ్వం అపారమైనది. బిలియన్ సంఖ్యలో గెలాక్సీలు ఉన్నాయి. వాటిలో ఒకటి మిల్కీ వే గెలాక్సీ. ఇందులోనే మన సౌర కుటుంబం ఉంది. సూర్యుడు, 8 గ్రహాలు, బుధుడు, శుక్రుడు, భూమి, మంగళుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ మరియు వాటి ఉపగ్రహాలు కలిపి సౌర కుటుంబం. చంద్రుడు మరియు భూమి సంబంధం. చంద్రుడు భూమికి ఏకైక సహజ ఉపగ్రహం. భూమి చుట్టూ తిరుగుతూ సముద్రంలో అలలను, టైడ్స్ ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనము రాత్రి వేళ చంద్రుని వెలుగును చూస్తాం, కానీ అది నిజానికి సూర్యుని కాంతి ప్రతిబింబం మాత్రమే. చంద్రునిపై గాలి లేదు కాబట్టి అక్కడ శబ్దం వినిపించదు. అంతరిక్ష పరిశోధనలు. 20వ శతాబ్దంలో మనిషి అంతరిక్షంపై చేసిన పరిశోధనలు అపూర్వమైనవే. 1957 సోవియట్ యూనియన్ స్పుట్నిక్ అనే మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 1961 యూరీ గగారిన్ అనే రష్యా వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మనిషి అయ్యాడు. 1969లో అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషి. భారతదేశం కూడా అంతరిక్ష పరిశోధనలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ప్రారంభమైంది. 1975లో ఆర్యభట్ట అనే తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. తర్వాత ఇన్సాట్, ఐఆర్ఎస్, జీశాట్, మంగళయాన్, చంద్రయాన్ వంటి అనేక ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. గాలి లేకపోవడం వల్ల వ్యోమగాములు ప్రత్యేకంగా తయారు చేసిన స్పేస్ సూట్ ధరించాలి. అక్కడ ఆహారం ప్రత్యేక ప్యాక్లో తీసుకువెళ్తారు. నెలల తరబడి జీవించి పరిశోధన చేస్తారు. శూన్యస్థితి, జీరో గ్రావిటీ కారణంగా శరీరంలో ఎముకలు, కండరాలు బలహీనమవుతాయి. ఉపగ్రహాలు లేదా వ్యోమగాములను అంతరిక్షంలో పంపడానికి రాకెట్లను వాడతారు. రాకెట్లు ఇంధనం కాలిపోతే ఏర్పడే దుమ్ము, వాయువులు వెనుక విసిరేయబడి రాకెట్ ముందుకు పోతుంది. ఇది న్యూటన్ 3వ నియమం ప్రతిచర్య. అంతరిక్ష పరిశోధన ప్రయోజనాలు. వాతావరణ సూచనలు, తుఫాన్ హెచ్చరికలు, టీవీ ప్రసారాలు, మొబైల్ కమ్యూనికేషన్, GPS మ్యాప్లు, భూకంపాలు, వరదలు, ముందస్తు అంచనాలు, భూమిపై శాస్త్రీయమైన పరిశోధనలకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే